హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. 1/2 kg చికెన్తో ఎటువంటి మసాలా పేస్ట్ లేకుండా కర్రీ మంచి గ్రేవీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్ చికెన్ కర్రీ బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చికెన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 kg చికెన్ని నీట్గా 2 to 3 times వాష్ చేసుకోండి. చికెన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటోలు యాడ్ చేసుకోండి. టమాటో ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. టమాటో యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ టమాటో మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 5 యాలకులు, 5 లవంగాలు, చిన్న ఇంచు దాచిన చెక్క యాడ్ చేయండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఎటువంటి వాటర్ లేకుండా స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని 5 to 7 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 teaspoon షాజీరా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. షాజీరా లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ టమాటో పేస్ట్ యాడ్ చేసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు ముందు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ పేస్ట్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. ఉప్పు పసుపు యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకోవాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది. 10 నిమిషాల్లో మీకు ఏమైనా పని ఉంటే హ్యాపీగా పనిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత 2 tablespoons ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుని 20 minutes కుక్ చేసుకోండి. 20 minutes కుక్ చేసుకుంటే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ అనేది 80% కుక్ అయిపోతుంది అనమాట. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 20 minutes కుక్ చేసుకోండి. 20 minutes తర్వాత మూత తీసి చూడండి, చికెన్ 80% కుక్ అయిపోతుంది, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. మూత తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1.5 tablespoon కారం యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీలో స్పైస్ ఎక్కువే ఉండాలి, లేకపోతే అంత టేస్టీగా ఉండదు. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. 1.5 tablespoon కారం, 1 tablespoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon చికెన్ మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 glass వాటర్ యాడ్ చేసుకున్నాను. 1/2 glass వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ డన్. చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు వండుకునే చికెన్ కర్రీ రెగ్యులర్గా తిని బోరు కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దింపే ముందు 1/2 piece లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. 1/2 piece లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి రైస్లో కానీ బగారన్నంలో కానీ సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైస్లోకి మ్యాండేటరీగా చికెన్ కర్రీ ఉంటే ఆనియన్, లెమన్ ఉండాల్సిందే. వేడి వేడిగా మిక్స్ చేసుకుని తింటే భలే ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.